షకలమాందేరేబో శాంతి. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానము, క్షేమము, నెమ్మది, ఆశీర్వాదములు, ముఖ్యంగా క్రిస్టమస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్న పేరు చొప్పున. సో నాకు ఇచ్చిన ఆత్మీయులకు ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకమైన శుభాలు. గడిచిన కాలమంతా మీరందరూ కూడా ఈ పరిచయ ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారు. ఆ రీతిగానే ఈ పరిచయకు నమ్మకంగా ప్రభువు నాకు ఇచ్చిన ఆత్మని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన ఎడల చూపిన అపారమైన కృప, విస్తారమైన కృప క్రియలలో రుచి చూస్తూ అనుభవిస్తూ ప్రభువును ఆనందించడానికి, ప్రభువులో నిజముగా ఆయనను సంతోషించి ఆయనను ఆరాధించేయడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాను. దానిని బట్టే ఈ శ్రేష్టమైన సమయంలో ప్రత్యేకంగా మీతో కొంతమంది నాకు ఇచ్చిన బిడ్డల్లో దూర ప్రాంతంలో ఉన్నవారు ఉన్నారు, సర్వీస్కి రాలేని వారు, అంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి. సో మీ గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన భారం కొలది ఈ లైవ్లోకి రావడం జరిగింది. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మార్నింగ్ క్రిస్మస్ సర్వీస్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది దీవించబడ్డారు. నిజము, ఎంత గొప్ప కార్యాలు తెలుసా, ఎంత గొప్ప సాక్ష్యాలంటే దేవుడి యొక్క జననము, దేవుని యొక్క అంటే ఆయన రాకడ, ఆయన వచ్చిన విధానం బట్టి ప్రజల జీవితంలో ఆయన కన్నీరు తుడిచి ఆయన చేసిన కార్యాలు, భీకరమైన కార్యాలు, గొప్ప సాక్ష్యాలు మనం విన్నాం. ఒకవేళ చూడని వారు ఉంటే లైవ్ మొత్తం చూడండి, ఉదయకాలం జరిగిన సర్వీస్ని. రెండోది ఆఫ్టర్ లైవ్ తర్వాత వన్ వారందరూ ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు క్రొత్తగా వచ్చిన వారు, ఫస్ట్ టైం ప్రభువుని ఎరగని వారు, వచ్చి చూద్దామనుకున్నవారు, వారు నిలబడినప్పుడు ప్రభు వారి గురించి మాట్లాడారు. వారికి ఉన్న పరిస్థితులు ప్రభు తెలియపరిచారు. దేవుడు వారిని విడిపించారు. వారు దేవుని యొక్క తాకుదల, దేవుని యొక్క శక్తిని వారు రుచి చూశారు. దేవుని యొక్క సన్నిధి చేత నింపబడ్డారు. గొప్ప సంతోషంతో, నిజమైన ఆనందంతో తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. సో దయచేసి మార్నింగ్ సర్వీస్కి వచ్చిన వారు, ఈ అనుభూతులు చూసిన వారు ప్రభుని స్తుతించండి. అలాగే మీరు అనుభవించిన దాన్ని టైప్ చేసి చెప్పండి. సో ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు దీవించబడతారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ డియర్ సన్ శ్రీను. గాడ్ బ్లెస్ యూ డియర్ డాటర్ స్టెఫీ. హల్లెలూయా. పూరాబలారా షకుశలమాండే. ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హోరాబా షకతలమాందేరేబో శాంతి. ఈ శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన ప్రాఫిటిక్ వర్డ్, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న ఓ శ్రేష్టమైన ప్రాఫిటిక్ వర్డ్ మనం వినబోతున్నాం. ఈ వర్డ్ ప్రతి ఒక్కరి సీజన్ను షిఫ్ట్ చేయబోతుంది. కాబట్టి త్వరగా లైవ్ ఎంతమందికి వీలైతే అంతమందికి లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా అనేక మంది దీవించబడతారు. ఆమేన్. సో లైవ్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నత సకల ఆశీర్వాద కారణభూతి అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవ, ఈ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన దినంలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు మా ఎడల చూపిన అపారమైన కృపను కై వందనాలు. ఈ యొక్క ఈవినింగ్ ప్రాఫిటిక్ సర్వీస్లో పరిశుద్ధాత్మడ నేను మీ సెలవు చట్ట మరుగుపరుచుకుని మీ చల్లని స్వరం చేత మాతో మాట్లాడండి. విని గ్రహించే మనసు దయచేయండి. ప్రజలందరితో స్పష్టంగా సూటిగా నీ మాట, అవును వాక్కును పంపి బాగు చేసే దేవుడు, పడిన గుంట్లోంచి లేవనెత్తే దేవుడు, నీ వాక్యం మమ్మల్ని విడిపించేది, నీ వాక్యం మా స్థితిగతులను మార్చేది, నీ వాక్కు విడుదలవుతుండగా ప్రతి స్థితిగతులు మార్చబడును గాక. పరిశుద్ధాత్మడ బలముగా మీరు కదులుతున్నందుకు స్తోత్రం. ఈ దినం అనేక మందిని ప్రత్యేకంగా మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నేను మాత్రమే చేస్తూ యేసు శక్తి కలిగిన నామం పేరిట ప్రార్థించడానికి పొందుకుంటున్నాం డాడీ. ఆమేన్. Once again, I greet you all in the mighty and powerful name of our Lord Jesus Christ of Nazareth, and a
హ్యాపీ అండ్ బ్లెస్డ్ క్రిస్టమస్ టు యూ ఆల్. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. రైట్, అందరి నోరు తెరిచి చెప్పండి, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించారు. ఎస్, దేవుడు నిన్నెంతగానో ప్రేమించారు. ఈ లైఫ్కి ఏదో యాదృచ్ఛికంగా ఏదో టైంపాస్కి రాలేదు, ఏదో ఏదో మరొకటి కాదు. దేవుడు నీతో మాట్లాడడానికి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దేవుని వాక్కును శ్రద్ధతో వినండి. ఈ లైవ్ అయ్యేలోపు మీ జీవితంలో దేవుని ప్రసన్నతను, దేవుని తాకుదలను, దేవుని నింపుదలను మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. సో గమనించాలి, క్రిస్టమస్ గురించి అనేకమైన విషయాలు మనం ధ్యానించాం. అయితే ఈ ఈవినింగ్ ప్రాఫిటిక్ సర్వీస్లో ప్రత్యేకంగా ఈ క్రిస్టమస్ సందర్భంగా కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. క్రిస్టమస్ మన జీవితంలో ఏమి తీసుకొచ్చింది అని అంటే కృపను ప్రత్యక్షపరిచింది. హల్లెలూయా. క్రిస్టమస్ అనగా క్రీస్తుని ఆరాధన చేయడం. సో క్రీస్తులో ఉన్న సారాంశం, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడమే క్రిస్మస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడడం అంటే కృప మనకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. కృప తర్వాత ఆశీర్వాదము మన జీవితంలో విడుదల చేయబడింది. అందుకే చెప్పండి, క్రిస్టమస్ ద్వారా కృప, ఆశీర్వాదము విడుదల చేయబడింది. క్రిస్మస్ అనేది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఇదొక దైవికమైన దేవుని యొక్క విజిటేషన్ అనక దేవుడు ప్రజలను దర్శించడం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మానవాళి చాలామంది ప్రజలు దేవుని వెతుక్కుంటూ వెళ్తారు. అంటే వారికున్న నమ్మకం, వారికున్న విశ్వాసాన్ని బట్టి. అయితే సృష్టికర్త అయిన దేవుడు మానవాళిని, తన ప్రజలను, తన బిడ్డలను వెతుక్కుంటూ వచ్చిన పర్వదినమే ఈ యొక్క క్రిస్టమస్. దానిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించే రోజు ఈ క్రిస్టమస్. హల్లెలూయా. సో దీని గురించి ఎన్ని అపోహలు ఉన్నా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి. దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఇది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోవడానికి లేదు, కానీ ఇది దేవుడు మనల్ని దర్శించిన దినం. కాబట్టి ఈ దినం నేను ప్రవచిస్తున్న మీ జీవితంలో కృప కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. యేసయ్య వెతుక్కుంటూ వచ్చారంటే గ్రేస్, కృప మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదే చెప్పండి, గ్రేస్ ఈజ్ లొకేటింగ్ మీ అని టైప్ చేయండి. దేవుని కృప నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. గ్రేస్ ఈజ్ లొకేటింగ్ యూ. కృప నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను వెతుక్కుంటూ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కృప నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా అని చెప్పండి. గ్రేస్ ఈజ్ లొకేటింగ్ మీ. కృప నన్ను వెతుక్కుంటూ వస్తుంది. కృప నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. టైటస్ చాప్టర్ 2:11 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. టైటస్ చాప్టర్ 2:11 మనం చూద్దాం. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్ హ్యాస్ అపీర్డ్ టు ఆల్ మెన్. For the grace of God that brings salvation has appeared to all men. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప అంటే ప్రజలకు ప్రత్యక్షపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని లోకంలో పంపించారంటే తండ్రి యొక్క దేవుని కృప, దేవుని యొక్క దయ, గాడ్స్ గ్రేస్, గాడ్స్ ఫేవర్, దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ. కృపను మనం అనేక విధాలుగా గ్రహించవచ్చు. ఇది కేవలం కృప అని ఒక చిన్న మాట కాదు, అనేకమైన అర్థాలు, కృపలో విలువైన అర్థాలు ఉన్నాయి. సో ఈ కృప అంట ఎలా ప్రత్యక్షపరచబడింది? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కృప ప్రత్యక్షపరచబడిందే రక్షించడానికి. కాబట్టి ఈ సువార్త, నువ్వు చెప్పే సువార్త కానీ, నీ ఇతరులకు తెలియపరిచే యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చిన వార్త కానీ, ఇది రక్షించినట్లుగా ఉండాలి. వారిని శిక్షించినట్లుగా ఉండకూడదు, వారిని బాధించినట్లుగా ఉండకూడదు, వారిని కృంగుదల చేసినట్లుగా ఉండకూడదు.
ఈ దినం ప్రభు మాట్లాడుతున్న మాట, మీ జీవితంలో మీ సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షపరచబడింది కాబట్టి ఆ ప్రత్యక్షపరచబడిన క్రీస్తుని కలిగిన నీవు, క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు నీ జీవితంలో రక్షణను సంపూర్తిగా దైవ చిత్తానుసారమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే కృప విడుదల చేయబడిందే నీ జీవితంలో ఆశీర్వాదమును, సమృద్ధిని విడుదల చేయటం కొరకు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకు చెప్పండి, దేవుని కృప నా కొరకు ప్రత్యక్షపరచబడింది. సకల మానవుల కొరకు దేవుని యొక్క కృప ప్రత్యక్షపరచబడిన పరమదినం ఈరోజు. హల్లెలూయా. సో ఆయన కృప ద్వారా ఏమవుందంటే రక్షణకరమైన దేవుని కృపలో ఏముంది? రక్షణ. హల్లెలూయా. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్ హ్యాస్ అపీర్డ్ టు ఆల్ మెన్. సకల ప్రజలకు రక్షణ కనిపించడమే, రక్షణ కనుపరచబడమే ఈ యొక్క ఆ రక్షణ రూపకములో కనిపించిన కృపనే క్రిస్టమస్ అంట. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఒక రాజభవనంలో పుట్టించవచ్చు, ఒక రాజు కుమారుడికి పుట్టించవచ్చు, లేకుంటే గొప్ప కోటీశ్వరుల కుటుంబం అంటే తన పుట్టుకలో కూడా చాలా చేయొచ్చు. కానీ దేవుడు కొన్ని అక్కడ కొన్ని పరిస్థితులు మనం చూస్తే కొన్ని క్లిష్టంగా అనిపిస్తాయి. అంటే ఆయనలో సమృద్ధి ఉన్నప్పటికీ, సమృద్ధికరమైన కుటుంబంలో పుడుతున్నప్పటికీ ఆ పుట్టుకలో కొంత ట్రావెలింగ్ మనం చూస్తుంటే వారు వెళ్తున్న మార్గము కొంచెము అంటే సత్రములు వారికి ప్లేస్ లేనట్లుగా, తర్వాత పశువుల తొట్టులో ఆయన పుట్టిన తర్వాత, ఆయన ఎక్కడ పుట్టాడన్నది అది వేరే విషయం, పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పెట్టినట్టుగా. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవేవి కూడా యేసయ్య పుట్టుకను చిన్నగా చేయడం కాదు. ఇవేవి కూడా యేసయ్య పుట్టుకను ఏదో అల్పం చేయడం కోసం కాదు, తగ్గించడం కోసం కాదు. ఇవన్నీ ఎందుకు దేవుడు ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లారంటే కారణం ఒకటే, దేవుని యొక్క అనుగ్రహము సకల మానవాళికి ఉన్నాయి. అంటే అర్హతను వెదకదు. అందుకు చెప్పండి, గ్రేస్ డస్ నాట్ లుక్ ఫర్ క్వాలిఫికేషన్, ఇట్ క్రియేట్స్ ట్రాన్స్ఫర్మేషన్. కృప అర్హతను వెదకదు, అదేం చేస్తుందంటే పరివర్తన ఏం చేస్తుందంటే సృష్టిస్తుంది. ఒక గొప్ప మార్పును. అంటే అక్కడ ఏది జరగాల్సిన పరిస్థితి ఉన్నా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ కృప అందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ఎవరికి ఇది నేను అర్హుడను కాను అనుకుంటారో, ఏ ప్రాంతములో అయితే ఇది జరగదనుకుంటారో ఆ ప్రాంతంలో ప్రత్యక్షపరచబడాలి. అందుకే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకలో కొన్ని విషయాలు ప్రభు అలౌ చేశారు. వాటన్నిటి యొక్క ముఖ్యమైన సారాంశం ఏంటంటే దేవుని యొక్క కృప లోకానికి ప్రత్యక్షపరచబడింది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు అంటే సామాన్య ప్రజలు, అందులో గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అవన్నీ. కానీ సామాన్య ప్రజలు అనగా అందుకే బీదలకు సువార్తమానం ప్రకటించడానికి నేను వచ్చాను అంటాడు. అంటే ముఖ్యంగా ఎవరైతే అణిచివేయబడ్డారో, ఎవరైతే నెట్టివేయబడ్డారో, ఎవరైతే కృంగుదలకు కారణం అయ్యారో, ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే వారి జీవితం నష్టం పాలైపోయారో, కృంగుదల ఉన్నారో, వారికి దేవుని కృప ఏమవుతుందంట, విరిగి నలిగిన హృదయంలో దేవుడు అంట అలక్ష్యం చేయుడు. వారి విషయంలో దేవుడు దృష్టి పెట్టి తన కుమారులను లోకానికి పంపించారు. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప మీ జీవితంలో మీ అర్హతను చూడదు. ఆయన కృప మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని ఆల్రెడీ గుర్తించి, మీరు అనుకోవచ్చు నేను దానికి అర్హుడని కాదు అనుకుంటూ, లేకుంటే నేను గుర్తించబడట్లేదు, లేకుంటే నన్ను దేవుడు మర్చిపోయాడేమో, లేకుంటే నన్ను మేలు పొందిన వారు మర్చిపోతున్నారు. ఇవన్నీ మీరు ఒకవేళ మీకోసం అనుకుంటూ ఉన్నారేమో. కానీ ఈ సీజన్లో గుర్తించుకోండి, ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ సంవత్సరం అంతంలోకి మనం వచ్చేసాం. దేవుని కృప నిన్ను విడిచిపెట్టలా, దేవుని కృప నిన్ను మర్చిపోలేదు. హల్లెలూయా. దేవుని కృప ద్వారా నీవు అంగీకరించబడిన వ్యక్తివి. దేవుని కృప ద్వారా నీవు నీ జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చబడే వ్యక్తివి.
దేవుని కృప ద్వారా నువ్వు రూపాంతరం చెందబోతున్నావు. దేవుడు నిన్ను సంపూర్తిగా మార్చబోతున్నాడు. ఒకటి, కృప ద్వారా నువ్వు అనుకున్నావు, నేను అనర్హుడను, గుర్తించబడలేదు, నేను మర్చిపోయాను అనుకుంటున్నావు. కానీ ఈ కృప నీ జీవితంలో కనిపిస్తూ ఒక ప్రకటన చేస్తుంది. ఈ ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ, ఆయన యొక్క కృపని ఏమని ప్రకటన చేస్తుందంటే, నీవు దేవుని కృప ద్వారా అంగీకరించబడిన వ్యక్తివి. హల్లెలూయా. అని చెప్పండి, ఐ ఆమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను దేవుని కృపను, ఐ ఆమ్ యాక్సెప్టెడ్, ఎలివేటెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. నేను అంగీకరించబడ్డాను, ఉన్నతీకరించబడ్డాను, రూపాంతరము చెందాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఈ కృప ప్రత్యక్షపరచబడింది రక్షించబడడానికి, రక్షణలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీవు రుచి చూడడానికి, రక్షణలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడం కొరకు, రక్షణ యొక్క ఆ కృప యొక్క ముఖ్యమైన పాట ఏంటో తెలుసా? నీవు అంగీకరించబడడం. కృప ద్వారా నువ్వు అంగీకరించబడ్డావు. ఒకటి, నీవు అంగీకరించబడిన నువ్వేమవుతావంటే, దేవుని నిన్ను ఏం చేస్తాడు? రూపాంతరపరుస్తాడు, నిన్ను మార్చేస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను నెక్స్ట్ లెవెల్. అందుకే ఉదయం మనం ధ్యానించాం కదా, అతనిని శ్రమలో నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తా. ముందుగా తోడై ఉంటా, అతన్ని విడిపిస్తా, అతన్ని గొప్ప చేస్తా. సో మన జీవితంలో శ్రమలు, ఆటంకాలు ఎన్ని చూసారో రాసి పెట్టుకోండి. ప్రతిదాన్ని నువ్వు జయించబోతున్నావు, ప్రతి దానిలో నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. దేవుడు కృప మీ జీవితంలో, ఆయన ఈ లోకంలో ప్రత్యక్షపరచబడింది ఎంత నిజమో, నీవున్న ప్రాంతంలో, నీవున్న చీకటి ప్రాంతంలో ఎక్కడ వ్యతిరేకత అనిపిస్తున్నావో అక్కడ దేవుని యొక్క తాకుదల, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క వెలుగును నువ్వు రుచి చూడబోతున్నావు. దేవుని ప్రసన్నత అక్కడ ప్రత్యక్షపరచబడబోతుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సో క్రిస్టమస్ మన జీవితంలో కృపను విడుదల చేసింది. కృప మన జీవితంలో రక్షణను విడుదల చేసింది. రక్షణ మన జీవితంలో మనలను తండ్రి అంగీకరించినట్లుగా చేసింది, మనలను వృద్ధి పొందించినట్లుగా చేసింది, మనలను మార్పు చెందించినట్టుగా చేసింది. మీ జీవితంలో ఎక్కడ మార్పు లేదని బాధపడుతున్నారు, దేవుని కృప మిమ్మల్ని మార్చబోతుంది. దేవుని కృప నిన్ను మార్చబోతుంది. మరలా రాసి పెట్టుకోండి, మీరు మీ యొక్క సమస్తమును ప్రభు మార్చబోతున్నారు. కృప ఆకర్షించి మీ జీవితంలో గొప్ప మార్పునివ్వబోతుంది. మరలా చెప్తున్నా, దేవుని కృప మీ జీవితంలో గొప్ప మార్పును, గొప్ప రూపాంతరము. ఎంత గొప్పగా అంటే, నీకుగానే ఇది నేనేనా? అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం దేవుని కృప. నిలిచానంటే దేవుని కృప, నడిచానంటే దేవుని కృప, యవన కాలంలో జయిస్తున్నానంటే దేవుని కృప, శ్రమలో కూడా నిలిచానంటే దేవుని కృప, శ్రమలన్నింటినీ ఓడించానంటే దేవుని కృప, ఈరోజు గొప్ప సాక్షిగా ఉన్నానంటే దేవుని కృప, ఇంత ఆలస్యమైన వేచున్నానంటే దేవుని కృప, ఇంత ఆలస్యంలో ఇంత అద్భుతాన్ని పొందుకున్నానంటే దేవుని కృప, ఇలాంటి గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నానంటే దేవుని కృప, ఎవరికి ఇవ్వని ఆధిక్యాన్ని ఎవరు చెప్పని అంత గొప్ప ఆశీర్వాదాన్ని నేను అనుభవించానంటే దేవుని కృప. ఇది దేవుని కృప. కృప ప్రత్యక్షపరచబడింది. ఆ కృప నీ నోట్లో నుంచి ఒప్పుకోలు చేయబోతుంది. హల్లెలూయా. కృపతో కూడిన సాక్ష్యములను పంచుకోబోతున్నాం. ఎంత కృప మన మీద ఉంచారో తెలుసా ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పరిచర్లో. ఉదయం మనం విన్నాం కదా సాక్ష్యం, మెసేజ్ మధ్యలో ఉంది వారి సాక్ష్యం. తను చర్చ్కి రెగ్యులర్గా వస్తూ ఉండేవారు. ఒకరోజు వారింట్లో తను వృద్ధాప్యంలోకి వెళ్ళారు తల్లిగారు. కాలు స్కిడ్ అయిపోయి కాలుకు దెబ్బ తగిలి రాడ్ వేశారు. కొద్దిరోజు తను చర్చికి రాలేదు. ఆపరేషన్ జరిగిందంటే వారు ఎక్కడో దూరంగా ఎక్కడ ఉంటున్నారు తన కుమార్తె దగ్గర. రాడ్ వేశారు, అవ్వలేదు, కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోయారు. ఆ టైంలో చాలా సీరియస్ మరణ పంచులో ఉన్నారు. ఇంకా తను బ్రతికిద్దని నమ్మకం లేదు. అలాంటి సందర్భంలో మమ్మల్ని ఆఫీస్ని కాంటాక్ట్ అయినప్పుడు వారు ఆ విషయం తెలియపరిచినప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని నాలో ప్రేరేపించాను, నువ్వు వెళ్ళి ప్రార్థించా.
అప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్త నేను, రేచల్, అలాగే నా తల్లిగారు, పరిశుద్ధాత్మదేవుడు మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి దేవుని గురించి వారితో వాక్కును విడుదల చేసి ప్రార్థించి వారిని బ్లెస్ చేసి స్వస్థత ప్రార్థన చేసి వారిని తాకి దేవుని గురించి చెప్పి చేసినప్పుడు చాలా సంతోషించారు. చాలా నెమ్మదిని, చాలా చాలా కంఫర్ట్ని వారు రుచి చూడడం జరిగింది. అయితే ఇప్పటికే ఒక 1 year దాకా కావస్తా ఉంది మేము వెళ్ళి వచ్చి. ఈరోజు వారు టెస్టిమనీ, వారు వచ్చారు మందిరానికి. ఆ తల్లి అందరూ అనుకున్నారంటే చనిపోద్దని, కంప్లీట్ బెడ్ రిడన్. బట్ దేవుడు మేము వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ప్రభువు తనను లేపారంట. తను నడవలేదు అనుకున్నారు, చనిపోద్దు అనుకున్నారు. ఈరోజు తను వారి ముందే పరిగెత్తి చూపించిందంట, తన స్నేహితులు, బంధువుల ముందు. ఈరోజు ఇంచుమించు 3 floors బిల్డింగ్ తనది. అది ఎక్కి దిగి వెళ్ళగలుగుతుంది, నడవగలుగుతుంది, తన పని తాను చేసుకోగలుగుతుంది. మరణ పడక నుంచి విడిపించబడింది. ఎలా ఇది సాధ్యం? కృప ప్రత్యక్షపరచబడింది. క్రీస్తు ఈ లోకంలో నా కొరకు ఆయన వచ్చారు. ఆయన సువార్తను, ఆయన రక్షణను, ఆయన యొక్క జీవాన్ని, ఆయన ప్రేమను తెలియపరిచినప్పుడు, వారి గురించి ప్రార్థించినప్పుడు దేవుడు తనని ఈరోజు సాక్ష్యంతో మందిరాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈవెన్ తన భర్త గారికి, ఆ సహోదరి భర్త గారికి, అంటే ఎవరైతే నడవలేని స్థితిలో తన అల్లుడు గారికి, తన కుమార్తె భర్త గారికి తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి, మతస్థిమతం, చాలా ప్రాబ్లం. ఈరోజు తను కూడా నడుచుకుంటూ వచ్చారు. తన భార్య చెబుతుంది, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేసినారు, దేవుడు స్వస్థపరిచాడు. ఎలా ఇది జరుగుతుంది? దేవుని కృప. 2 వ్యక్తులను మరణ పడకల నుంచి లేవనెత్తితే నడవలేని స్థితిలోని వారు నడుచుకుంటూ మందిరానికి వచ్చారంటే నీ స్థితి ఎలా మార్చబడబోతుందో చూడండి. ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పరిచర్య అనేది మామూలు పరిచర్య కాదు, ఇది దేవుని పరిచర్య. మేము ప్రకటిస్తుంది మమ్మల్ని కాదు, సర్వమానవాళ్ళని సృజించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన నీ కొరకు లోకానికి వచ్చారని, రక్తాన్ని చిందించారని, ప్రాణాన్ని అర్పించారని, మరణించారని, పాతిపెట్టబడ్డారని, ఆయన తిరిగి లేచారని, ఆయన నేటికి సజీవుడని, తను వెతుకు వారికి తన యొద్దకు వచ్చి వారికి రక్షణ ఎంతగానో దయచేవాడని, పాప క్షమాపణ ఇచ్చేవాడు ఆయన తప్ప వేరొకటి లేడని, ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయనే కార్యాన్ని జరిగించేది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమే. సో కృప ప్రత్యక్షపరచబడితే కానివన్నీ కూడా జరిగిపోతాయి. హల్లెలూయా. 2వది మనం చూద్దాం. ఇదే కృప గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3:13. Christ redeemed us from the curse, that the blessing of Abraham might come. Hallelujah. తెలుగులో చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. 2వదిగా మనం చూస్తే క్రిస్టమస్ మన జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తుంది, శాపాన్ని కాదు. అని చెప్పండి. క్రిస్టమస్ మన జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తుంది, శాపము కానే కాదు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు మూలముగా, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. అంటే దేవుడు ఎందుకు ఈ క్రిస్మస్, ఎందుకు క్రీస్తును పంపించారంటే పరలోకం నుండి వచ్చిన ఈ ప్రకటన మీ జీవితంలో శాపము రద్దు చేయబడింది అని తెలియపరచడానికి. ఇంకా కూడా చాలామంది అనుకుంటారు, ఇంకా నా జీవితంలో వారు పలికిన శాపం పనిచేస్తుంది, నేను పలికిన శాపం, క్రీస్తుని కొరకు వచ్చాడని నువ్వు నమ్మి ఆ వచనాన్ని, అనగా శాపాన్ని కాదు, క్రీస్తుని కనుక నువ్వు ధ్యానిస్తే, క్రీస్తులో ఉన్న శక్తిని కనుక గుర్తిస్తే, క్రీస్తు నా కొరకు వచ్చారు, క్రీస్తు కొరకు నేను ఏర్పరచబడ్డా, క్రీస్తు రక్తం చేత కడగబడ్డా, క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నా అని నువ్వు ఆయన మీద దృష్టి పెడితే ఏ శాపం పనిచేయదు. అందుకే చెప్పండి, శాపము రద్దు చేయబడింది. క్రిస్టమస్ అనగా నీ జీవితంలో క్రిస్టమస్ ఈ శుభదినమున 2వదిగా దేవాతి దేవుడు శాపమును రద్దు చేసి ఆశీర్వాదములను విడుదల చేశారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎక్కడెక్కడ శాపమును అనుభవిస్తున్నావో
ఈ క్రిస్మస్ పర్వదినమున ఈ ప్రత్యేకమైన ప్రాఫిటిక్ ఈవినింగ్ సర్వీస్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట, నీ జీవితంలో శాపం కొట్టివేయబడింది, ఆశీర్వాదం విడుదల చేయబడింది. హల్లెలూయా. ఆయన క్రీస్తు యేసు మన కోసం శాపమయ్యాడు. ఎందుకు తెలుసా? అబ్రహాము మూలమున తండ్రి యొక్క ఆశీర్వచనం మన పట్ల నెరవేర్చినట్లుగా, ఆశీర్వాదం విడుదల ఉన్నట్లుగా ఆయన శాపమైపోయారు. హల్లెలూయా. అందుకే చెప్పండి, శాపము రద్దు చేయబడింది. హల్లెలూయా. తరాల శాపమైనా సరే అది నీ జీవితంలో ఎవ్రీ జనరేషనల్ కర్సెస్, ప్రతి విధమైన తరాల శాపాలు, ఫినాన్షియల్ లిమిటేషన్, అలాగే సిక్నెస్, డిలే, ఇవన్నీ కూడా బలహీనత, తరాల శాపము, ఆర్థికపరమైన పరిమితి, అనారోగ్యము, ఆలస్యము, ఇవన్నీ కూడా రద్దు చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రవచిస్తున్న మీ జీవితంలో తరాల నుండి వెంబడిస్తున్న శాపాలు నా దేవుడు రద్దు చేశారు. ఆమేన్. ఆర్థికమైన ఫినాన్షియల్ లిమిటేషన్స్, ఆర్థిక పరిమితులు నజరుడైన యేసుక్రీస్తు నామములో రద్దు చేస్తున్నా. సిక్నెస్, బలహీనత, తరాల నుంచి వస్తున్న రోగాలు, శాపాలు, మరణకరమైన పరిస్థితులు, వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో రద్దు చేస్తున్నా. హల్లెలూయా. మీ జీవితంలో శాపము రద్దు చేయబడింది, ఆశీర్వాదము విడుదల చేయబడింది. అబ్రహాము ఆశీర్వాదం రుచి చూడబోతున్నా. అబ్రహాము ఆశీర్వాదం నేను రుచి చూడబోతున్నాను చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పరలోకము ఒక గొప్పగా అనౌన్స్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? ద కర్స్ ఈజ్ క్యాన్సల్డ్. అందు టైప్ చేయండి, ద కర్స్ ఈజ్ క్యాన్సల్డ్. శాపము కొట్టివేయబడింది. ఎవరు పలికిన శాపమైన, స్వహత్తాగా నువ్వు పలికిన శాపమైన, యేసుక్రీస్తు నామములో ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. ఆశీర్వాదము, ఆశీర్వాదము, ఆశీర్వాదము నీ జీవితంలో విడుదల అవునుగాక. నీవు అన్ని విషయములలో దైవికమైన ఆశీర్వాదము చేత ముందుకు వెళుదువుగాక. ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు, లేకుంటే బిడ్డలు చిన్నవారు వారు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోమంటారు. అంటే నమ్ముతారు, వారు దీవిస్తే మేలు మంచి జరుగుతుంది. నిజమే, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని దయలో మానవుల దయలో అని. కానీ ఒక మానవుడి మీద ఉన్న ఆశీర్వదించబడిన వ్యక్తి ఆశీర్వదిస్తే మాకు మంచి జరుగుతుందనే ఉన్న నమ్మకము సృష్టికర్త మీద చాలామందికి లేదు. ఇది దేవుని మాటే కదా, వాక్యంలో ఎలా ఉంటుంది కదా, వాక్యం ఎప్పుడు కూడా ప్రాస్పెరిటీ గాస్పల్ ఇలా కొంతమంది అనుకుంటారు. దయచేసి గమనించండి, అలా అనుకోకండి. ఒక మానవుడు దీవిస్తేనే ఇంకొక వ్యక్తి దీవించబడితే, సృష్టికర్త అయిన దేవుడు తన నోటి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దీవిస్తే ఆ దీవెన చులకనగా చేయకండి. దేవుని ఆశీర్వాదము ద్వారా పలకబడే ఆశీర్వాదము నీ తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. తరాలు శాపం చూసావు, నీ ముందు తరాల ఆశీర్వాదాన్ని చూడబోతుంది. అందరు టైప్ చేయండి, ద కర్స్ ఈజ్ క్యాన్సల్డ్. ఇక్కడ పరలోకం చెప్తుంది, క్రిస్టమస్ ఈజ్. పరలోకం అనేది క్రిస్టమస్ అనేది పరలోకం నుండి వచ్చిన ఒక గొప్ప ప్రకటన. ఏంటి తెలుసా? శాపము రద్దు చేయబడింది. తరాల శాపము, ఎవ్రీ జనరేషనల్ కర్సెస్, ఫినాన్షియల్ లిమిటేషన్స్, సిక్నెస్, డిలే, ఇవన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో క్యాన్సల్ అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడవదిగా, మొట్టమొదటిది క్రిస్టమస్ మన జీవితంలో రక్షణతో కూడిన కృపను విడుదల చేసింది. రెండవది, క్రిస్మస్ శాపాన్ని తీసుకురాలేదు, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. మూడవది,
ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 14వ వచనం. లూక్ చాప్టర్ 2 వర్సెస్ 10, 11 and 14. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచున్నను. హల్లెలూయా. ఇక్కడ దేవుని దూతలు భయాన్ని ప్రకటించలా. ఇక్కడ దేవుని దూతలు దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని పుట్టుక మన జీవితంలో ఏం తీసుకొచ్చిందో తెలుసా? దైవికమైన ఆశీర్వాదము, దైవికమైన తాకుదల, దైవికమైన అనుగ్రహాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ఆశీర్వాదాన్ని తీసుకొస్తే చూడండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ పరలోకపు వార్తను తీసుకొచ్చింది దేవుని దూత. సో దేవుని దూత ద్వారా ప్రకటించబడిన, పరలోకం ద్వారా ప్రకటిస్తే భూమి ఏం చేస్తుందో తెలుసా? దానిని తప్పక నెరవేర్చాల్సింది. అందు చెప్పండి, పరలోకము ప్రకటిస్తే భూమి దాన్ని నెరవేర్చాలి. అందు చెప్పండి, ఇఫ్ హెవెన్ అనౌన్స్డ్ ఇట్, ఎర్త్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్. సో పరలోకము ఏం చేసిందంటే అనౌన్స్ చేసింది. ఏమని? ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. నీవు ఈరోజు నీ జీవితంలో ఎక్కడెక్కడ గలిబిలికరమైన వాతావరణం చూస్తున్నావు, సమాధానము కలుగునుగాక. నీ ఆధ్యాత్మిక జీవితంలో సమాధానము, నీ పరిచయలో సమాధానము, నీ గృహంలో సమాధానము. ఎక్కడ గలిబిలి వాతావరణం చూస్తున్నావు, నలుదిక్కులో ఒకవేళ భయముతున్నావేమో, సమాధానము కలుగునుగాక. ఇది పరలోకపు మాట. పరలోకము అనౌన్స్ చేస్తుందంటే, దాన్ని ప్రకటిస్తుందంటే భూమి దానిని ఖచ్చితంగా తప్పక నెరవేర్చాల్సిందే. నీ జీవితంలో సమాధానమును చూడబోతున్నావు. ఇంతవరకు భయము, దిగులు, ఆందోళన, టెన్షన్, వరి, పెయిన్, ఇవన్నీ చూసుకుంటూ వచ్చావు. కానీ దైవికమైన సమాధానాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. చుట్టూ ఉన్న ప్రజలు చూస్తే ఇంత గలిబిలి వాతావరణం మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఎక్కడి నుంచి పొందుకున్నారు ఇలాంటి సమాధానం? ఇది పరలోకం నుంచి వచ్చిన సమాధానం. అయితే ఇది రావడం అసాధ్యం కదా, అంటే భూమి దాన్ని నెరవేర్చాల్సిందే. అది ఎలా వస్తుందో నాకు తెలియదు, అది దేవుడు ఇస్తానన్నారు, ఇస్తారంతే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు తనకిష్టులైన ప్రజలకు సమాధానం. ఇంకా మనం చూస్తే ఇందులోనే మహా సంతోషకరమైన సువార్తమానము ప్రభు చెప్తున్న మాట. ఈ సీజన్లో నీవు ఊహించని శుభవార్తలను వినబోతున్నావు. అదే చెప్పండి, నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ను నువ్వు వినబోతున్నావు. ఊహించని శుభవార్త, ఊహించని శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎందుకు తెలుసా? దేవుని దూతలంటే ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళి మాట్లాడుతున్నాయి. ఇక్కడ దేవుని దూతలు ఏం తీసుకొస్తున్నాయంట? ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయి, అనుగ్రహాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అనుగ్రహాన్ని ప్రకటిస్తున్నాయంట. కాబట్టి నీ జీవితంలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్లో నుంచి మీరున్న ప్రాంతంలో ఆయన ఇస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు దేవుని యొక్క సమాధానాన్ని మీరు అనుభవించబోతున్నారు. దైవిక అనుగ్రహాన్ని పొందినవారు, దేవుని కృప చేత నింపబడ్డవారు, దేవుని కృప ద్వారా రక్షించబడ్డవారు, దేవుని కృప ద్వారా విడిపించబడ్డవారు, శాపము రద్దు చేయబడింది. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో సమాధానాన్ని మీరు పొందుకోబోతున్నారు. తర్వాత మీ జీవితంలో సంతోషకరమైన సువార్తమానము, శుభవచనాలు మీరు వినబోతున్నారు. ఇంతవరకు నష్టమును గురించిన వార్త విన్నారు, ఇంతవరకు భయాన్ని గురించిన వార్త విన్నారు, మిమ్మల్ని గురించి నిందలు, అపోహలు ఇవన్నీ చూస్తారు. కానీ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట, మీ జీవితంలో శుభవార్తలు మీరు వినబోతున్నారు, మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. నలుదిక్కుల నుంచి నీవు శుభవార్తలు వినబోతున్నావు. హల్లెలూయా. అందరు టైప్ చేయండి, దిస్ సీజన్ అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ విల్ లొకేట్ మీ. నీ జీవితంలో నీవు ఊహించని శుభవార్తలు నేను వెతుక్కుంటూ రాబోతున్నాను. నేను ప్రవచిస్తున్నాను సేవకుడిగా, ఆయన కుమారుడిగా, ఆయన ప్రవక్తగా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనివి నువ్వు ఊహించిన. అందుకే తన అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు అంట.
నేను అడిగాను దేవుడు నాకు ఇచ్చాడు, నేను అడిగాను నాకు దేవుడు ఇచ్చాడు అని సంతోషించేవారు చాలామంది. నీ జీవితంలో నేను అడిగిన దేవుడు నాకు ఇవ్వాల, నేను దేవుని ఎంతగానో గోజాడని ఆయన నాకు దేవుడు ఇవ్వాల. భయపడకు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది, నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైంది, నువ్వు ఊహించి నీ ఊహకు అందనిది నా దేవుడు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఆశీర్వాదాన్ని నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందు చెప్పండి, నేను ఊహించలేని ఆ గొప్ప కార్యాలు ప్రభు నాకు ఇవ్వబోతున్నారు. తర్వాత 4వదిగా చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ మాథ్యూ చాప్టర్ 2:11. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. ఇక్కడ మనం చూస్తే జ్ఞానులు, వైస్ మెన్, వారు ఏం చేస్తున్నారంట? అపారమైనటువంటి ఆశీర్వాదాలు, అపారమైనటువంటి సమృద్ధిని దేవుని సన్నిధిలో వెతుకుతున్నారంట. చూడండి, దే ఓపెన్ దేర్ ట్రెజర్స్. ఇంగ్లీష్లో చాలా బాగుంది. వారి యొక్క సంపదను ఒకసారి ఇది చెప్పండి, మెసేజ్ మాథ్యూ చాప్టర్ 2:11 ఒకసారి టైప్ చేయండి. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 2:11. అక్కడ మనం చూస్తే వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా అర్పించిరి. ఇక్కడ జ్ఞానులంట అపారమైన సంపదను ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే జ్ఞానులు దాచిన ధనము కూడా కదిలించబడుతుంది. అది ఎవరి కోసం? దేవుని కొరకు, తన ప్రజల కొరకు, తన పరిచర్య కొరకు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, ప్రాఫెట్ నాకు జ్ఞానం లేదు, నేను సంపాదించుకోలేకపోయాను, వారు తెలివితో దాన్ని సంపాదించేశారు, అప్పుడు నాకు సహాయం చేసేవారు లేరు. ఈరోజు నేను దేవుని కొరకు చేయాలనుకున్న, పరిచర్య కోసం చేయాలనుకుంటున్నా, సువార్త కోసం చేయాలనుకుంటున్నా, కుటుంబంలో, సంఘంలో, తర్వాత సమాజంలో అందరికీ మేలుకరంగా నేను ఉండాలని ఆశపడుతున్నా, కానీ నాకు అంత జ్ఞానం లేదు, అంత నష్టపోయాను ప్రాఫెట్ అని బాధపడుతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టుకలో జ్ఞానులు వారి దగ్గరున్న పెట్టెలను విప్పారంట. అదే క్రీస్తు నీలో నాలో ఆయన జన్మించారు. జ్ఞానవంతులు సైతం వారు వచ్చి వారి సంపదలను నీ ముందు విప్పబోతున్నారు. ఇది ప్రవచనం. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తున్నప్పుడు ఐ ఫీల్ స్ట్రాంగ్ అనండి. నువ్వు ఎంతవరకు అనుకున్నావు, ప్రాఫెట్ నేను మిస్ చేసుకున్నా, నేను లాస్ అయిపోయా, ఇలా చేయకపోతే బాగుండేది, అలా చేస్తే బాగుండేదని నేను అనుకున్నా, కానీ నాకంటే వారు జ్ఞానులు అనుకున్నా. ఇలా నీ జీవితంలో కృంగిపోయి బాధపడ్డావేమో. ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, మీ జీవితంలో ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన చిన్నగా పసిబాలుడుగా, అక్కడ శిశువు అని మనం చూస్తాం, శిశువును చూసినప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు అంటే సంపద కదలడం ప్రారంభించింది. హల్లెలూయా. అక్కడ బంగారము, సాంబ్రాన్ని, బోలము ఆయన సన్నిధి వెంబడించాయంట. అంటే ఎందుకు ఇది జరుగుతుందంటే క్రీస్తును గౌరవించిన వారి క్రీస్తు గౌరవించబడిన చోట, యేసుక్రీస్తు ప్రభువారు గౌరవించబడిన చోటంట వనరులు విడుదల చేయబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. వేర్ క్రైస్ట్ ఈజ్ హానర్డ్, రిసోర్సెస్ ఆర్ రిలీజ్డ్. ఎక్కడ క్రీస్తు గణపరచబడతాడో అక్కడ వనరులు విడుదల చేయబడతాయి. హల్లెలూయా. అక్కడ ట్రెజర్స్ అనేవి ఓపెన్ చేయబడతాయి. అందుకే దేవుని గణపరచడం నేర్చుకో, అవమానపరచుకో. దేవుని గణపరచు, వనరులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఈరోజు ప్రాఫిట్ నేను బిజినెస్ చేయాలని ఆశపడుతున్నా, బట్ ఐ డోంట్ హ్యావ్ క్యాపిటల్, నన్ను ఎవ్వరు నమ్మట్లా. దేవుని గణపరచు. అందుకే దేవునిగా గుర్తించు. నీకు ఇచ్చిన సేవకుని, ఆత్మీయ తండ్రిని గుర్తించు, గౌరవించు, గణపరచు, ప్రభువును స్తుతించు. పెట్టెలు, ట్రెజర్స్ దేవుడు ఓపెన్ చేస్తారంట, ఆయన కదిలిస్తారు. హల్లెలూయా అని చెప్పండి. వేర్ క్రైస్ట్ ఈజ్ హానర్డ్, రిసోర్సెస్ ఆర్ రిలీజ్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అని టైప్ చేయండి. ఐ విల్ నాట్ ల్యాక్.
Divine provision follows me. I will not lack. Divine provision follows my obedience. నాకు ఏ కొరత ఉండదు అని చెప్పండి. నాకు ఏ కొరత ఉండదు. నేను విధేయతగా ఉన్నప్పుడు నాకే కొరత ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఏం చేస్తుంటే ఎత్తుక్కుంటూ వస్తాయి. అక్కడ పెట్టెలు వారు విప్పినట్టుగా మనం చూస్తున్నాం. పెట్టెలు వారు విప్పారంట. ఏదో మనం అనుకుంటాం, చాలామంది చిన్నప్పుడు స్కిట్స్ చూపిస్తూ చాలా చిన్నగా చూపించు, పెట్టి విప్పడం, చాలా చిన్న పెట్టి, వారి ఆలోచన అలా ఉంటుంది దేవుడి దగ్గర ఇష్టం. నా జ్ఞానులు వారు వచ్చింది. జ్ఞానులు వారు పెట్టెలు విప్పిరు అనగానే అది ఇంగ్లీష్లో మనం చూస్తే వారు ఏం చేస్తారంట, దే ఓపెన్ దెర్ ట్రెజర్స్. వారి యొక్క ఆ గనులు, వారి యొక్క సంపదను వారు విప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారి దగ్గర ఉన్న శ్రేష్టమైనది, గొప్పది, విలువైనది తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర విప్పడం జరిగింది. యేసును నువ్వు గణపరుస్తుంటే నీ జీవితంలో శ్రేష్టమైన ట్రెజర్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. హల్లెలూయా. ఈ సీజన్లో నేను ప్రవచిస్తున్నా, జ్ఞానులు అనబడేవారు సైతం నీ దగ్గరికి వచ్చి, ఎందుకంటే క్రీస్తు నీలో ఉండడాన్ని బట్టి, నీవు క్రీస్తుని గణపరచడాన్ని బట్టి వారు పెట్టెలు, వారి యొక్క ట్రెజర్స్ అన్నీ నీ ముందు ఓపెన్ చేయబోతున్నాయి. ఆపర్చునిటీస్ నేను వెతుక్కుంటూ రాబోతున్నాయి. హల్లెలూయా. నీ జీవితంలో కొరత ఉండదు, నీ జీవితంలో కొద ఉండదు, నీ జీవితంలో నష్టం ఉండదు. నీ జీవితంలో ఇదిగో దేవుని గణపరుచిన కారణాన్ని బట్టి ట్రెజర్స్, జ్ఞానుల యొక్క ట్రెజర్స్ మీ జీవితంలో ఆ సంపదతో కూడిన పెట్టెలు ఓపెన్ చేయబడబోతున్నాయి. ఇది ప్రవచన. రాత్రి ఈ మాటలు చెప్తున్నప్పుడు అనేకమైన డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. ఇది ప్రవచనం. హల్లెలూయా. హల్లెలూయా. ఐ ఫీల్ స్ట్రాంగ్ అండ్ గ్లోరీ బి టు జీసస్. దేవుడికి మేము కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది నేను చెప్తున్నప్పుడు దేవుని ప్రసన్నత, దేవుని శక్తి చేత నింపబడుతున్నారు. ప్రాఫిట్ నేను నింపబడుతున్నాను అన్నవారు థ్యాంక్ యూ జీసస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ జీసస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ జీసస్ అని టైప్ చేయండి. హల్లెలూయా. హోరా బాలారా షకతల మాందేరే బుషకతయసా. మీ కొరకు, నా కొరకు దేవుడంట జ్ఞానులు వారి యొక్క హల్లెలూయా ట్రెజర్స్ను ఓపెన్ చేయబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హో రకండెలినా సోటే కెరెమో షకతల మాందే. హల్లెలూయా. హో రపాలా షకతల మాందే రేబో షకతల మాందే. మీ రెండు చేతుల పైకి లేపండి. మా రోషే కెటెమో రాయిద సంతే జలినియా సోటే కెరెమో షకుషల మాందే రికలయా సోటే malose krenia sofrenia sofre ketemo raida pa brakataya shoketele mandoro satala mande reketele mande sakoshala mande zablina sofre heske flanushe ketemo raida sante varina sora varikatosha kaya sante lavre heske vranushe levranuske evranuse egina sote maida sande lida kuranda sante labrahaska vranushke ekinda sukushke raida kasande kelebo shaita barande barakuzke rapakadushe ketemuraida basote lavina sote keremunaida sefle heske vranushe malboshe ketemuraida basande lebrahaska branuje ketemuraida sante linia sote keremojakushke elina soda rakunde lebo shante rakunda lebo shante rakunda lebo shante rakunda lebo shante lebreheske franuje ketemuraida sande zelia sote keremozakushke ekina sote varadia shuva la prene ketemuraida kantelina sote malgoska lebahaska vranushe rakinda sante merende seflenisha doshke ekrinda koshe laida sante franuske merlida baronde ketemuraida librahaska vranisha rakoshke lemande libahaska franushe rakoshke telemande rabaya sante malbehesitia shote
rakote marakataya shakoje lekete kete moraida valbe heste keremozaida marushe kete moraida sante liba haska branushe kete moraida sante rakoshe kete moraida. పరిశుద్ధాత్ముడా, ఈ శ్రేష్టమైన దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకు స్తోత్ర. ఇప్పుడే నీ కృప విడుదలవును గాక. అవును, ఈ క్రిస్టమస్ ద్వారా మా జీవితంలో మీ యొక్క కృపను ప్రత్యక్షపరిచినందుకు స్తోత్ర. మీ ఆశీర్వాదమును విడుదల చేసినందుకు వందనాలు. ఈ క్రిస్టమస్ ఈ ప్రత్యేకమైన దినములో మీ యొక్క కృప ప్రత్యక్షపరిచారు. అవును, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే అన్నావు. అవును ప్రభా, మీరు మా కొరకు అర్హత లేని మా కొరకు మీరే మమ్మలను మీ కృప ద్వారా మాకు అర్హతనిచ్చి, కేవలం అర్హత లేని మాకు మీ కృప ద్వారా మాకు అర్హత ఇచ్చి మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అవునయ్యా, బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప ద్వారా మీరు అంగీకరించుకున్నందుకు, ప్రతి ఒక్కరిని మీరు రూపాంతరము చేస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతున్నందుకు వందనాలు. ఈ కృప ద్వారా దైవికమైన ఆశీర్వాదము, శాపమును యేసునామ ప్రతి శాపము రద్దు చేయబడును గాక. ఈ ప్రతి శాపము రద్దు చేయబడును గాక. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై, అవును ప్రభా, మీరు వచ్చిందే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించుట కొరకు. ఏ జనరేషనల్ కర్సెస్ కానీ, ఏ స్వహతాగా పలికిన శాపములు కానీ, ఏ శాపము బిడ్డల మీద పనిచేయడానికి లేదు. నీ ఆశీర్వాదము, అబ్రహాము మీద పలకబడిన ఆశీర్వచనము క్రీస్తు యేసు మూలముగా ప్రతి ఒక్కరూ ఆయన నమ్మిన తన ప్రజలకు కలుగునుగాక. శాపము రద్దు చేయబడునుగాక. ఆశీర్వాదము విడుదల చేయబడునుగాక. ప్రతి తరాల శాపము, ఆర్థికపరమైన పరిమితులు, అనారోగ్య సమస్యలు, ఆలస్యము, వ్యతిరేకత, బలహీనత యేసు నామములో కుప్పకూల్చబడునుగాక. సమృద్ధి కలుగునుగాక. అవునయ్యా, హోరాబాలారా శకుశలమాండే నీ వాక్కు సెలవిస్తుంది. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క క్రిస్టమస్ సీజన్లో ఏ రీతికైతే అలనాడు మీ పుట్టుకలో దేవదూతలు ప్రజలను ఆశీర్వదించాయో, మీ వార్త భయపెట్టేది కాదు, మీ సువార్త ప్రజలను సంతోషాన్ని ఇచ్చేది. అవును, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నానన్న రీతిగా మహా సంతోషకరమైన సువార్తమానము ప్రకటించినందుకు స్తోత్ర. అది రక్షణను గూర్చిన వార్తని, అలాగే అవును ప్రభా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. అవును, నీకు మహిమకరంగా నీవిష్టపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానకరమైన కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఇలా చూస్తున్న ఒక వ్యక్తి, మీ చేతి పైన ఎం అనే అక్షరము టాటూ ఉంది. ఒక గ్రీన్ కలర్ పచ్చబొట్టుతో కూడిన టాటూ, ఎం అనే అక్షరం. త్వరగా టైప్ చేయండి. ఓ రబాయ శకతలమా, త్వరగా టైప్ చేయండి. రాత్రి మిమ్మల్ని విడిపించబోతున్నారు. మీ మీద ఉన్న శాపం కొట్టివేయబడబోతుంది. దేవుని తాకుదల మీరు అనుభవించబోతున్నారు. మీ హ్యాండ్ పైన పచ్చబొట్టుతో టాటూతో ఎం అనే అక్షరం పరిశుద్ధాత్మ దేవుడు నాకు అది చూపిస్తున్నారు. త్వరగా హో రకాల మాండే రేకే దేవో షాయాసంట్ Zalia shote kelebo shako sharamande Zafre kete muraide sant Marina sote kelemo shako sharamande Marakabaya shant. Thank you Jesus. Niku vandanalu. Ho rabaya shakatalamande Libra haska frumusha kete muraide. అవును, సమాధానము కలుగును గాక. ప్రతి ఒక్కరికి సమాధానము కలుగును గాక. గొప్ప సంతోషము, గ్రేట్ జాయ్ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. హో రబాయ శకుశలమాన్ని
లీవ్రహాస్కా ఫ్రనూషలమాన్ని. అవును, ఎక్కడైతే నీవు గణపరచబడతావో అక్కడ వనరులు విడుదల చేయబడతాయి అన్నాడు. నిన్ను గణపరచుట కొరకు జ్ఞానులు వారు వచ్చి పెట్టెలు విప్పినట్లుగా ఈ వాక్కు సెలవిస్తుంది. బిడ్డలు నిన్ను గణపరిచే వారిగా ఉందురుగాక. వారి కొరకు జ్ఞానులు పెట్టెలు, వారి యొక్క ట్రెజర్స్ వారు విడుదల చేయుదురుగాక. మూయబడిన ప్రతీది కూడా రాత్రి తెరవబడునుగాక. ప్రజల కోసం పరిచయం ఎక్కడెక్కడైతే నమ్మకంగా నీ సేవ చేస్తున్నారు, యథార్థంగా సేవ చేస్తున్నారు, నీ పిలుపుకు లోబడి సేవ చేస్తున్నారు, ఆ ప్రాంతంలో ఆ జ్ఞానుల యొక్క ట్రెజర్స్ అన్ని ఓపెన్ చేయబడునుగాక. మందిరంకి సంబంధించిన స్థలాలు, మందిర నిర్మాణాలు, సేవకులకు కావలసిన అక్కర్లు, సంఘానికి కావలసిన అక్కర్లు, నీ ప్రజలకు కావలసిన అక్కర్లన్నీ తీర్చబడునుగాక. ఎక్కడ బిడ్డలు చేయి చాపడానికి లేదు ప్రభా, ఇచ్చే స్థాయిలోకి మార్చబడుతురుగాక. ఓ రబాయ షకుశలమాన రేగదియా సోటికెలెము షకుశలమాన లైద సంటే రీనా సోటి లాఫ్రోహోష్కా ఫ్రనీషే కథయాసు మరియా సోటి రకుండలమాన లెబ్రీనా సోటి. ఓ థ్యాంక్ యూ మాస్టర్ జీసస్. మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డను దర్శిస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. షకరబలరషంట్ మరియానను షూటే లిగ్నా సిఫ్రహెలియమో షకుష్ మైట సంటే వైడ సంటే మరోటి కేటే మురైడ జాబ్లిహిస్కి ఫ్రనూషే మరోటి కెలిమా సోటే labina sote varina sote vaida kasante libra hasko frenisha taya sote zakina sote kerinia sote. రాత్రి ఎంతమంది లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలు ప్రతి బలహీనతను కొట్టివేస్తున్న ప్రతి రోగమును కొట్టివేస్తున్న స్వస్థత కలుగునుగాక, రిపోర్ట్స్ నార్మల్ అవ్వనుగాక, క్షేమము కలుగునుగాక, మరణాన్ని కొట్టివేస్తున్న సమాధానము కలుగునుగాక, కృప కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, శాపము కొట్టివేయబడునుగాక. మారా కాందే లీస్కా ఫ్రనూష అకాల మరణాలు కొట్టివేస్తున్నాయి. దీర్ఘాయువుని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాయి. సోరీతల మాందే లీసా ఫ్రనూష లెగినా సోటే. బిడలు ఊహించని శుభకార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భాలు తెరవబడాలని ఎదురు చూస్తున్న బిడ్డల గర్భం ఈ రాత్రి తెరవబడను గాక. సుఖప్రసవాలు జరగాలి, బిడ్డలకు క్షేమకరమైన కార్యం జరగాలి, నిరుద్యోగులకు శ్రేష్టమైనవి అనుగ్రహించబడను గాక. మరి వ్యాపారాలు దీవించబడును గాక, నూతనమైన వ్యాపారాలు ఆరంభించబడును గాక, సేవకుల పరిచర్లు దీవించబడును గాక, అపోస్తులు, కాపురులు, బోధకులు, సువార్తికులు వర్ధిలించబడుదురు గాక. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు వర్ధిలించబడుదురు గాక. సమృద్ధి కలుగును గాక. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు వర్ధిలించబడుదురు గాక. రాత్రి బిడ్డలకు మంచి నిద్ర, మంచి మెలకువ, సండే బిడ్డలు గొప్ప సాక్షిత నీ సన్నిధికి వచ్చుదురు గాక. పరిశుద్ధాత్మడా, నీ ఆత్మ కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకెవరైనా రక్షణ పొందిన వారు ఉంటే మొట్టమొదటిగా ఈ లైవ్ చూస్తుంటే నేను చేసే ప్రార్థన రెండోసారి చేయండి. నేను అనే మాటలు రెండోసారి చెప్పండి. యేసయ్యను మీరు ఒకవేళ సొంత రక్షకుడికి అంగీకరించాలని ఆశపడితే నేను చెప్పే మాట చెప్పండి. యేసయ్యా, ఇంతవరకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును ఒప్పుకొనుచు విడిచిపెడుతున్నాను. నీ రక్తము ద్వారా నా పాపాలు కడగండి. నా హృదయంలోకి రండి. నాకు దేవుడుగా, ప్రభువుగా, తండ్రిగా ఉండమని వేడుకొంచున్నాను. తండ్రి, యేసు నామములో నా పాపములను క్షమించినందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపుతున్నందుకు వందనాలు. యేసు నామములో ఆమేన్. రెండు చేతుల పైకి లేపండి. పరిశుద్ధాత్ముడా, మీరు చేసిన ప్రార్థన మీరు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు మీరు రక్షిస్తానన్నా. బిడ్డలు వారు గ్రహించారయ్యా, నీ ఆత్మశక్తి చేత నింపబడాలని ఆశపడుతున్నారు. ఈ క్షణంలోనే పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన తాకుదల, బలమైన నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.
హోరాబాల రషకుశలమాంతెరేబుషకథయసంట్ ఇప్పుడు తాకుతున్నందుకు ముడుతున్నందుకు వందనాలు. ఈ బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది ప్రాధాన్యమైన పాలనే ప్రతి వినపం గొప్ప సాక్షిగా మార్చబడును గాక. ఆ టాటూ ఎం అనే అక్షరము ఆ చేతి మీద ఆ టాటూ ఏదైతే ఉందో ఆ పచ్చబొట్టుతో ఎం అనే అక్షరం టాటూ వేయబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను మీరు తాకండి. తరాలుగా ఉన్న శాపమేశ్వరాలు కొట్టివేయబడును గాక. ఆ చీకటి తొలగిపోవును గాక. ఆ అసమాధానం తొలగిపోవును గాక. ఇప్పుడు దైవికమైన నెమ్మది కలుగును గాక. ఆ శాపము రద్దు చేస్తున్న యేసునామములో నెమ్మదిని విడుదల చేస్తున్నా, క్షేమాన్ని విడుదల చేస్తున్నా, స్వస్థతను విడుదల చేస్తున్నా. కమ్ బ్యాక్ విత్ ద టెస్టిమనీ ఇన్ జీసస్ మైటీ నేమ్. కమ్ బ్యాక్ విత్ ద టెస్టిమనీ ఇన్ జీసస్ మైటీ నేమ్. హోరాబాల రషకథలమాండే. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన విని అవును ఆమె అన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశం బ్లెస్ చేస్తున్నాం, మా అధికారులను బ్లెస్ చేస్తున్నాం. యావత్ ప్రపంచంలో సమాధానము కలుగును గాక. ఇదిని మన ఏక మంది రక్షించుకున్నందుకు స్తోత్రాలు. మీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మాత్రమే చూస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకుంటున్నాను డాడీ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత, సహవాసము, శక్తి, ఆధిపత్యము ఇప్పుడు ఎల్లప్పుడు లోకల్ పరిశుద్ధులందరూ ప్రభు నాకు ఇచ్చిన అద్భుతులకు నమ్మి విశ్వసించిన ప్రజలందరికీ ఎల్లవేళ తోడైనను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు మీతో లొకేట్ చేసి మాట్లాడారో మీ పేరు తెలియపరచును. మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో తెలియపరచును. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది దేవుడు మాట్లాడిన మాట, మనిషి ఆలోచన నుంచి వచ్చింది కాదు. ఆమేన్. కమ్ బ్యాక్ ద టెస్టిమనీ. మీ సాక్షితో తిరిగి రండి. రోష్ కఫ్లను జలమాండే. థ్యాంక్ యూ మాస్టర్ జీసస్. వి గివ్ యు గ్లోరీ. ఓ హల్లెలూయా. ప్రైజ్ బి టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్ జీసస్. వి గివ్ యు గ్లోరీ. లాఫ్రూనా షాకు షలమాన్నే. త్వరగా రాత్రి దీవించబడ్డవారు, మేలు పొందినవారు, సాక్ష్యం పొందినవారు మీ టెస్టిమనీ టైప్ చేయండి, సో దట్ ప్రజలు దీవించబడతారు. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్టమస్, బ్లెస్డ్ క్రిస్టమస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రతిదినము దేవుడు మీ జీవితంలో జన్మిస్తూ ఆ జన్మించిన ఆనందాన్ని బట్టి మీ జీవితంలో మీరు అనేక మంది జీవితాల్లో సత్యవార్తను ప్రకటిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు గాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్, బ్లెస్డ్ క్రిస్టమస్. హల్లెలూయా. హో రపాయ షకు షలమాండే. వన్స్ అగైన్ నాకు ఇచ్చిన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తున్నా. పేరు పేరు చొప్పున మీరు తెలియపరిచిన విషెస్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మీరు విత్తిన సీడ్ బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మీరు హానర్ చేసిన మీ ఆత్మీయ నాయకుని అనగా ప్రాఫిట్ను మీరు నన్ను హానర్ చేసిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మీరు పంపిన గిఫ్ట్స్, మీరు చూపించిన లవ్, వీటన్నిటిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. 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 Hallelujah. Horabaya shante lebo shako shalamande. Zekuna mande rikadaya sote. Amen. Bless you, Jesus. 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 If you want to share your testimony, you can type your testimony. Malbo shubra kataya santi kete muraida. Bless you, Master Jesus. Hallelujah. Kora mandelina sofre kete muraida. Hallelujah.
Hallelujah. Bless you, Jesus. స్తోత్రం. ఓ రఖయ శకుశలమాండ. ఆ నాగరాజున్న ప్రతి చెడు కళలు, బలహీనతను, ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్న సమాధానం కలుగును గాక. జీసస్ నేమ్ ఆమేన్. దయచేసి గమనించండి, చెడు కళలు రాకుండా ప్రార్థన చేయడం కంటే ముఖ్యంగా చేయాల్సింది, చెడు రాకుండా ఉండాలంటే మంచిది రావాలంటే మీరు గ్రహించాల్సింది ఒకటే, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యాన్ని చెడు మీద దృష్టి పెట్టకండి, యేసు మీద దృష్టి పెట్టండి. ఆయన మీ జీవితం మేలు చేస్తారు. రెండవది, ఎప్పుడైనా చెడు వస్తుందంటే భయపడకండి. దానిని బట్టి మీ జీవితంలో చెడు జరుగుతుందని కాదు, కానీ దేవుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మంచిది, దేవుని స్తుతించండి, దేవుని మీద దృష్టి పెట్టండి, దేవుని ఆరాధన చేయండి. కీడును, ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ జీవితంలో ప్రతి ప్రార్థన వినపము గొప్ప సాక్షికి మార్చబడును గాక. ప్రతి నడినెత్తి మొదలుకుని అరికాల వరకు ప్రతి రోగం నుంచి నివారణ కలుగును గాక. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాన్ని కొట్టివేస్తున్నాం. యేసు నామములో విడుదల, స్వస్థత కలుగును గాక. శిరస్సు నుంచి అరిపాదం వరకు స్వస్థత కలుగును గాక. ప్రతి డౌట్, అన్బిలీఫ్ అంతా కుప్పకూల్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. రేపు ఈవినింగ్ 7 o'clock సూపర్ న్యాచురల్ మిరకల్ సర్వీస్ లైవ్ ఉంటుంది. అసాధారణ అద్భుత కూడిక చూడండి, అనేక మంది తెలియపరచండి. అలాగే సండే మార్నింగ్ 10 నుంచి 1 వరకు వనస్థలిపురం NGOs కాలనీలో స్వామి వివేకానంద పార్క్ వెనుక మన జీజేసం చర్చ్ ఉంది. ఇప్పటికే ప్లేస్ సరిపోవట్లేదు, సో ప్రార్థించండి, రండి, కలిసి దేవుని ఆరాధించేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. షలోమ్.